కంగ్రాచులేట్ సంజయ్ వెదుటి గారు. ఒక మ్యూజికల్ సినిమా అని చెప్పచ్చు. నాకు తెలియదు ఎన్ని పాటలు ఉంటాయని. 1, 2 అంటే ఇంతకు ముందు అంటే నేను ధర్మచక్రం తాజ్మహల్ చేసినప్పుడు 6 పాటలు అట్లా ఉండేవి. నెమ్మదిగా తగ్గిపోతూ 5, 4, 3, 2 లాస్ట్ నేను చేసిన సినిమా హిట్ 2లో 1 పాట. సో ఇలా వస్తున్న ఈ రోజుల్లో అగైన్ 7 songs ఉండడం అనేది రియల్లీ గ్రేట్, గుడ్ థింగ్. మళ్ళీ ఇలాగే ప్రతి సినిమాలోనే అట్లీస్ట్ 5 songs ఉండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అండ్ 7 songs కూడా చాలా మంది మ్యూజిక్ రైటర్స్ లాంచ్ అయ్యారనుకుంటాను ఈ సినిమా ద్వారా. అండ్ లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్, ఇట్స్ గ్రేట్ థింగ్. అందరికీ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సంజయ్ గారు. అండ్ అలాగే ఒక్కొక్క సాంగ్ ఒక మ్యూజిక్ రైటర్ తో రిలీజ్ చేయడం అనేది ఇట్స్ నైస్ యాక్చువల్ గా. సో మళ్ళీ అందరినీ కన్నడ ఆర్పి గారిని, రఘు గారిని, అలాగే వెంకట కృష్ణ గారిని. అండ్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ ద హోల్ టీమ్ ఈ ఆది పర్వం. అండ్ ఫైనల్లీ మంచులక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ ఏ రోజైనా అవలీలుగా చేయగలిగే ఒక మేగోటి భయ్య పాపం ఎప్పటి నుంచో తను తెలిసి నాకు ప్రతిసారి ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు సినిమాతో. ఈ సినిమా మేకింగ్ అది చూసిన తర్వాత చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టుగా అనిపించింది, చాలా కష్టపడినట్టుగా అనిపిస్తుంది. ఆ కష్టం అంతా ఆ మేకింగ్ వీడియో చూసినప్పుడు భలే అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ చిత్ర నిర్మాతలకి ఈ సినిమా ద్వారా మంచి డబ్బులు రావాలి, ఇలాంటి ఇంకెన్నో సినిమాలు వాళ్ళు చేయగలగాలి. ఈ సాంప్రదాయం జనరల్గా బాంబేలో ఉంది, హిందీలో. ఇప్పుడు ఆషికి లాంటి పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా 5-6 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన ఇది. అది బాంబేలో చాలా సంవత్సరాలు జరుగుతుంది. అది తెలుగులో చాలా తక్కువ సాంప్రదాయం. అది నేను కూడా చాలాసార్లు మా వాళ్ళతో అంటుంటాను, ఒక్కొక్క సాంగ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే డెఫినెట్గా ది బెస్ట్ వస్తాయి 5 పాటలు ఒక్కొక్కసారి. అలాంటి ఈ సినిమాకి ప్రయోగం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను దర్శకుడిని నిర్మాతలని అభినందిస్తాను. అండ్ హీరో కూడా చాలా బాగా చేశాడు, అప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అండ్ మా లక్ష్మి తను ఉంటుంది అనుకున్నాను, వేళ తను లేరు. లక్ష్మి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే వారం రోజుల నుంచి ఆదిపర్వం ఆడియో ఫంక్షన్ గురించి ప్రతి గంటకు రిమైండ్ చేసిన గంటా శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకి మాట్లాడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మేము ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇక్కడ నేను రావడానికి ముఖ్యమైన కారణం, నా మొదటి సినిమా నీకోసం నిర్మాత గంటా శ్రీనివాస్ గారు, ఆయన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్. సార్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రొడక్షన్కి సంబంధించిన అందరికీ మంచి డబ్బులు రావాలి, పెద్ద హిట్ అవ్వాలి, సంజీవ్ గారికి ఇంకా చాలా సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ పరిచయం అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ అభినందిస్తున్నా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అలాగే లిరిక్ రైటర్స్ కూడా, అందరి టెక్నీషియన్స్ కూడా గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు. ఒక్క నిమిషం, సారీ, ఒక 2 మెన్షన్స్ మర్చిపోయాను. యాక్చువల్గా ఈ సినిమా ఇంత షేపప్ అయిపోయి ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రొడక్షన్, జైల్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవడానికి కారణం మా మిత్రుడు గంటా శ్రీనివాస్. వెరీ 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 హైలీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. తన నిర్మాణ సారథ్యం అనేటువంటిది ఎంత గొప్పగా ఈ సినిమాని డ్రైవ్ చేసిందో ప్రతి ఫ్రేమ్లో కూడా కనిపిస్తుంది. రియల్లీ గంటా ఇంత గొప్పగా ఈ టీంని లీడ్ చేసినందుకు రియల్లీ కంగ్రాచులేషన్స్. నీ సామర్థ్యం, ఇవన్నీ చెప్పకపోతే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, నన్ను హెచ్చరించాడు కాబట్టి చెప్తున్నాను. అలాగే అవతల గుర్రు చూస్తున్నాడు మా భారతీ బాబు, మా డార్లింగ్. అద్భుతమైన రైటర్, దాదాపు 1200 పైగా సాంగ్స్ రాసినటువంటి గొప్ప లిరిక్ రైటర్ తను. వండర్ఫుల్. 3800 అంట, సారీ, మళ్ళీ లెక్క తప్పు చెప్పేందుకు కూడా కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే హీరో ఈజ్ లుకింగ్ వెరీ వెరీ హ్యాండ్సమ్ అండ్ సినిమాలో చాలా బాగున్నాడు. అలాగే ఎంటైర్ యూనిట్ గణపతి గాంధీ గారు, మీరు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. సారీ.